హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడమే. ఎందుకంటే చాలామంది బ్యాక్ డోర్ జాబ్స్ లేకపోతే ఏవైతే కొత్త కంపెనీస్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వీడియో అన్నట్టు. ఎందుకంటే ఇప్పట్లో చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. అది జీమెయిల్ నుంచి యాజ్ వెల్ యాజ్ టెలిగ్రామ్ నుంచి. ఆ రెండింటిని ఎక్స్పోజ్ చేయడానికి నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఒక మెయిల్ అయితే చూసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ఫోసిస్ ఇండియా అని సంథింగ్ ఒకరి నేమ్ నుంచి అయితే వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ డెసిగ్నేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, టైం 11 AM to 4 PM, ఇంటర్వ్యూ మోడ్ గూగుల్ మీట్ జూమ్, హెచ్ఆర్ నెంబర్ అని ఇచ్చి ఇన్ఫోసిస్, దాని తర్వాత ఇక్కడ అది అప్లై చేయాలి అంటున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ అట్లాంటిది వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు హెచ్ఆర్ నెంబర్ ఇస్తున్నారు కదా, దీంతో పాటు వీళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇక్కడ అప్లై చేయాలి, ఇది అప్లోడ్ చేసిన తర్వాత మీరు యూఆర్ఎల్కి వెళ్ళి ఇక్కడైతే అప్లోడ్ చేయాలి అంటున్నారు. నెక్స్ట్ అక్కడికి వెళ్తే ఏముందంటే మీరు ఎగ్జామ్ కోసం సమ్ 1000 రూపీస్ ఆర్ 1200 రూపీస్ అట్లా పే చేయాలంటున్నారు. సో ఇది మీరు వన్స్ పే చేసిన తర్వాత మీకు ఎటువంటి ఎగ్జామ్ రాదు, మీకు ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు, మీకు ఎట్లాంటిది జరగదు. సో ఇదొక ఎట్లా అంటే ఒక స్కామ్ అన్నమాట. మీ డబ్బులు పోయిన తర్వాత మీరైతే ఏం చేయలేరు. ఆ 1000 రూపీస్కి మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరు. అట్లనే పోయింది 1000 కదా అని లైట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటివి చాలా కేసెస్ అయితే రిపీట్ అవుతున్నాయి. సో మీకు ఇన్ కేస్ నిజంగా ఇన్ఫోసిస్ నుంచి ఇట్లా మీకు హైరింగ్ ఉంది అంటే మీరైతే డైరెక్ట్ ఆ కంపెనీ వెబ్సైట్‌కెళ్ళి మీరు అక్కడనే అప్లై చేసుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ నుంచి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ అట్లనే ఇప్పుడు సోషల్ మీడియా పోస్ట్‌లలో కూడా చాలా వస్తాయి కదా జాబ్ ఓపెనింగ్స్. సో వాటిలలో కూడా మీరైతే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సంథింగ్ ఆ జీమెయిల్ కూడా చూడండి, savita@sonamjadhav.xyz అంట. సో ఇట్లా ఎవరికన్నా ఉంటదా జీమెయిల్. సో ఇదైతే ఫేక్ అన్నమాట. సో సెకండ్‌దొచ్చేసి టెస్టర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిపోయిన తర్వాత టెస్టర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంట. ఇది ఎక్కడంటే టెక్ మహీంద్రాలంట. ఆ టెక్ మహీంద్రాది కూడా ఎట్లా ఇన్ఫోసిస్ కన్‌స్ట్రక్షన్ ఏస్ డాట్ సి కో డాట్ ఇన్ అంట. సో ఇది ఈమెయిల్ అంటున్నారు. టెక్ మహీంద్రా వాడు ఎప్పుడైనా ఇన్ఫోసిస్‌ది పెడతాడా? సో మీరు ఇట్లాంటిది ఫ్రమ్ టు మెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మీరది చెక్ చేయకుండా మీరు నిజంగానే రెజ్యూమ్ అప్‌లోడ్ చేయడమో, లేకపోతే ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆహ్, ఆ పేమెంట్ చేసిరనుకో, పేమెంట్ చేస్తే పేమెంట్ బొక్క, ఒకవేళ మీరు రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తే అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. సో మీ పర్సనల్ డీటెయిల్స్ అలా వాళ్ళకి డేటా బ్రీచింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. సో ఇట్లాంటిదైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకండి. ఇక్కడ కూడా చూడండి kumar@constructionace.co.in అంట. సో చూడండి, కన్‌స్ట్రక్షన్ వోడికి, ఇన్ఫోసిస్ వోడికి, టెక్ మహీంద్రా వోడికి ఎక్కడన్నా రిలేషన్ ఉందా? ఎక్కడా లేదు. సో ఇట్లాంటివి మీరైతే కొట్టిపడేయండి. ఒకవేళ ఈ 2 నిజమే అనుకున్నా గానీ, ఇన్ఫోసిస్ వోడు, టెక్ మహీంద్రా వోడు సేమ్ కైండ్ ఆఫ్ మెయిల్స్ అయితే పంపుతాడా? సో ఇది నమ్మడానికి వీల్లేదు. నెక్స్ట్ ఇంకొకటన్నట్టు, ఇట్లా వాట్సాప్‌లో గూడా కొందరికేమో పెట్టిర్రంట. ఇన్ బెంగుళూరు దేర్ ఈస్ ఎ ఫేక్ హెచ్ఆర్ ఆపరేటింగ్ అండర్ ది నేమ్ ఆఫ్ కైనెటిక్ కంపెనీ. దిస్ ఇండివిడ్యువల్ ఈస్ కాంటాక్టింగ్ పీపుల్ అండ్ ఇన్వైటింగ్ దెమ్ ఫర్ ఇంటర్వ్యూస్ ఇన్ Marathalli. They are asking for a payment of 1000 rupees to guarantee a job at MNC. Additionally, they are conducting fake multiple choice question tests on the spot and claiming this is the final round with no further rounds at the company's location. సో ఇట్లాంటివైతే జరుగుతున్నాయంట. కొందరు ఫేక్ హెచ్ఆర్స్ నేను ఖచ్చితంగా బ్యాక్ డోర్ జాబ్ ఇప్పిస్తాను. మీరైతే ఫస్ట్ కొద్దిగా ఎగ్జామ్‌కి ఇంత అమౌంట్ ఉంటది. ఎగ్జామ్‌కి పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇట్లాంటివైతే చేయాలి అంటారు. సో మీరు జాబ్ వస్తుంది అన్నది మైండ్‌లో పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో వీళ్ళకి లొంగకండి. ఎందుకంటే మీరు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మీ డబ్బులనేవి రిటర్న్ రావు. ఇట్లాంటివి చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు టెలిగ్రామ్‌లో కూడా చాలామంది అప్రోచ్ అవుతున్నారు. మీకు కావాలంటే ప్రూఫ్స్ పెడతాం, మేము జాయిన్ చేపిచ్చింది చూపిస్తాం అంటాడు. అవన్నీ ఉత్తియే. ఎవ్వరు కూడా జాయిన్ అవ్వకండి. మీరు నిజంగా మీరు స్కిల్ నేర్చుకోండి. ఇట్లా ఈ రూ. 1000 దీనికి కట్టే బదులు రూ. 1000 కట్టి యుడమీలనో, లేకపోతే కోర్సేరాలనో, ఎడ్యురేకాలనో దాంట్లో కోర్స్ పర్చేస్ చేసుకొని గీక్స్‌లనో కోర్స్ పర్చేస్ చేసుకొని కోర్స్ నేర్చుకోండి. ఇట్స్ బెటర్ టు లెర్న్ సంథింగ్ దాన్ ఫేకింగ్ సమ్ జాబ్. ఒకవేళ మీకు బ్యాక్‌డోర్ జాబ్ వచ్చిందనే అనుకుందాం. మీరంత మాత్రాన జాబ్ జేస్తారా? మీకు స్కిల్ లేనిదక్కడ? చేయలేరు గదా! మీరు సచ్చినట్టు నేర్చుకోవాలి. అదేదో ఇప్పుడే నేర్చుకుంటే సరిపోతది గదా! సో, ఇట్లాంటివైతే పేమెంట్స్ అయితే చేయకండి. ఇది ఏం తెలియని వాళ్ళుంటే ఇది తెలుసుకోండి. ఒకవేళ మీరు ఇంతకు ముందుకు ఇట్లాంటిది అనుభవం ఉంటే, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ జూసి అయితే మళ్ళీ దాంట్లోకి వెళ్ళకండి.
ఇది నా నుంచి అయితే రిక్వెస్ట్. నెక్స్ట్ థర్డ్‌ది. ఇక్కడ చూడండి. ఇట్లాంటివి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లాంటి మెసేజ్ చూసినప్పుడే నాకు కొంచెం బాధ కలుగుతది. హాయ్ ఆల్, ఎనీవన్ టెల్ మీ జెన్యూన్ జాబ్ కన్సల్టెన్సీ ఆర్ జెన్యూన్ డోర్ సర్వీసెస్, బ్యాక్ డోర్ జాబ్స్ ఇన్ హైదరాబాద్. ఇట్లాంటివి ఎందుకండి? ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? మీకు స్కిల్ ఉంటే స్కిల్ నేర్చుకోండి. ఇట్లాంటివి చేయడం వల్ల ఇట్లాంటి రోజుకి వందలకు వందలు పుట్టుకొస్తాయి. చూడండి ఇక్కడ ఎవరో పీస్ అంట. ఎనీవన్ లుకింగ్ ఫర్ ఫ్రెషర్ ఓపెనింగ్స్ రెడీ టు అటెండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇన్ బెంగుళూరు రీచ్ అవుట్ టు us ఫర్ మోర్ డీటెయిల్స్. నోట్, ఇట్ ఈస్ ఎ బ్యాక్ డోర్. We need only genuine candidates. Kindly don't play any tricks here because once you stop process in middle, simply your profile will be rejected for next 6 months. Note, it's a backdoor job. దిస్ ఈజ్ నాట్ వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ మోడల్. సో వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ రిజెక్టెడ్ ఫర్ నెక్స్ట్ 6 మంత్స్ అనేది పెట్టి మీరైతే ఖచ్చితంగా మా దగ్గర జాయిన్ కావాలి అనేటువంటి ఒక సింపతిని అయితే వీళ్ళు గెయిన్ చేస్తున్నారు. సో ఇట్లాంటిది మీరేమన్నా ఉంటే రిపోర్ట్ కొట్టండి, లేకపోతే సైబర్ కంప్లైంట్ ఇయ్యండి. ఎందుకంటే ఇవన్నీ స్కామ్స్ అనమాట. వీళ్ళు రోజుకి ఇట్లాంటి ఎంతోమందిని ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 1000 అంటున్నాడు కదా! వీడికి రోజుకి 10 మంది దొరికినా గానీ 10,000, నెలకు 3,00,000. ఒకవేళ రోజుకి 100 మంది దొరికితే రోజుకి రూ. 1,00,000 అన్నట్టు. సో ఇట్లాంటియి మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకండి. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. బ్యాక్‌డోర్ జాబ్ ఓపెనింగ్స్ అవైలబుల్ ప్లీజ్ డీఎం. అసలు ఎక్కడి నుంచి ఓపెన్ అయితాయండి? మనం డబ్బులు కడితే వాడు జాబ్ ఇయ్యడమేంది, మనకు స్కిల్ ఉంటే ఇస్తాడు గదా! అసలు బ్యాక్‌డోర్ జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయా ఎక్కడన్నా? ఏ కంపెనీకన్నా ఉంటాయా? ఇప్పుడు టీసీఎస్ ఉంది. టీసీఎస్‌కుంటదా? విప్రో ఉంది. విప్రోకుంటదా? కాగ్నిజెంట్ ఉంది. దానికుంటదా? ఇన్ఫోసిస్ ఉంది. దానికుంటదా? యాక్సెంచర్ ఉంది. దానికుంటదా? ఏదైనా స్కిల్ ఓరియెంటెడే. స్కిల్ మీదనే డిపెండ్ అయితది. నెక్స్ట్, ఎనీవన్ హ్యావింగ్ యాక్సెంచర్ టెస్ట్ టుమారో ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యాక్‌డోర్ ప్లీజ్ లెట్ మీ నో. వి విల్ హ్యాండిల్ ఎండ్ టు ఎండ్ పేమెంట్స్ ఆఫ్టర్ ఓన్లీ. యాక్సెంచర్ టెస్ట్‌లో వెబ్ కెమెరా ఉంటది. ఆ వెబ్ కెమెరాకి మనం ఒక్కసారి ఫేస్ ఇటు తిప్పితేనే అది వార్నింగ్ ఇస్తది. నెక్స్ట్ దానికేమైనా ఎక్స్టర్నల్ డివైసెస్ లేకపోతే అవి ప్రొకార్టెడ్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఎక్స్టర్నల్ యాప్ యూజ్ చేసుకొని దాన్ని హ్యాండిల్ చేస్తా అంటారు. అది పాసిబులా? అది పాసిబుల్ కాదు. సో ఇట్లాంటి ఏవన్నా ఉంటే మీరు దయచేసి ఆ ట్రాప్‌లలో పడకండి. ఇది జస్ట్ మీకు అవేర్‌నెస్ తీసుకురావడానికే. నెక్స్ట్ ఇట్లాంటిది ఎవరికైనా జరిగుంటే మీరు దయచేసి ఇంక ఫ్యూచర్‌లో కూడా చేయకండి. నెక్స్ట్ మీరు జాబ్స్ వస్తున్నాయి కదా అని ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ అయితే అస్సలు ఒత్తకండి. ఎందుకంటే ఇట్లా మీరు రెజ్యూమ్ అప్‌లోడ్ చేసినా లేకపోతే మీరు వాళ్ళకి పేమెంట్ చేసినా గానీ పేమెంట్ చేసిన అమౌంట్ రిటర్న్ రాదు. మీరు అప్‌లోడ్ చేసిన రెజ్యూమ్ తోటి మీ డేటా అనేది లీక్ అయితది. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ తోటి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటివి అసలు జరగొద్దు. నెక్స్ట్ థాంక్ యూ ఫర్ వాచింగ్.